రామ్మోహన్ రావు గారు, తిరుమల కొండకు అంటే కొండపై ఉన్నటువంటి అత్యంత ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉన్నటువంటి లడ్డూకు సంబంధించి క్లారిటీ అయితే వచ్చింది. ఎందుకంటే ఇప్పటి నుంచి అంత క్లియర్ కట్గా చేస్తున్నాము, ఈ ప్రజలు ఎవరు భక్తులు ఎవరు కూడా ఆవేదన చెందొద్దు అని చెప్పినటువంటి సిచ్యువేషన్ అంతా కూడా శాస్త్రోక్తంగా జరిగినటువంటి కార్యక్రమం మనం చూస్తున్నాం. పొలిటికల్ ఎజెండా చూస్తే కనుక రెండు పార్టీలు రెండు డిఫరెంట్ థింగ్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆఖరి కోర్టుల వరకు వెళ్ళారు, పిటిషన్స్ ద్వారా మాకు తెలియాల్సిందే అంటున్నారు, సిటీ కాదు సిబిఐ అంటున్నారు. ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఆశ గారు, మీకు అట్లాగే ప్యానెల్ మిత్రులు నమస్కారం. ఒక రకంగా చెప్పాలంటే అంత మైండ్ గేమ్ రాజకీయాలు చేస్తున్నారు అనిపిస్తుంది ఆశ గారు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని ఒక రకంగా చెప్పాలంటే ఒకటి వనుక ఒకటి చూడండి. మొదలేమో 9 శ్వేత పత్రాలు, తర్వాత వరుసగా వరద రాజకీయాలు, బురద రాజకీయాలు, వరదల్లో ప్రజలు హలో లక్ష్మణ్ అంటుంటే ఇప్పుడేమో ఇది మూడోది అంటున్నాడు. దీనికి ముగింపు రాలే. ఇంకా రకరకాల అనుమానాలు, రకరకాల సంశయాలు వస్తున్నాయి. చూడండి ఒకసారి మీరు. నిజంగానే అంటే ప్రజల మనోభావాలతో, ముఖ్యంగా భక్తుల మనోభావాలతో అన్ని రాజకీయ పార్టీలు ఆడుకుంటున్నాయి. నిజంగా వాళ్ళ రాజకీయ క్రీడ ఉంటే వాళ్ళు అవినీతి మీద రకరకాలు చూపించవచ్చు. కానీ గతంలో మన పింక్ డైమండ్ నుంచి మొదలు పెడితే అప్పుడు కూడా అదే చేశారు కదా. తర్వాత రకరకాల తిరుమల మీద అనేక వివాదాలు సృష్టించారు. అవి ఎక్కడెక్కడ పోయినాయి. మళ్ళీ ఇది ఒక వివాదం నేను అనుకుంటాను. నిజంగానే మీరు ఇంతకు ముందు ఇంటర్వ్యూ చెప్పారు కదా, మీరు పంది కొవ్వు కలపడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది. అంటే అసలు నిజంగా నెయ్యి విలువ ఎంత? నేను మధ్య ఆర్టికల్ రాశాను. అంటే మనకు మన నేతి బీరలో నెయ్యి అంత, మనకి తిరుమల లడ్డూలో కల్తీ అంత. అదిగో పులి అంటే ఇది ఒక్కసారి రామ్మోహన్ రావు గారు, ఒక్క నిమిషం రామ్మోహన్ రావు గారు ప్లీజ్. సో ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ వస్తుందండి, పక్కన ఎవరో మాట్లాడుతున్నారు. ఆ ఆడియో ప్లీజ్ మ్యూట్ చేయండి. సమ్ ప్యానల్ మెంబర్స్ దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళు మాడుకునే ఆడియో వచ్చేస్తోంది. మిగిలిన ప్యానల్ మెంబర్స్ మ్యూట్ చేయండి ప్లీజ్. శ్రీధర్ గారు, మీరు కూడా ఆడియో మ్యూట్ చేయండి. మీ టర్న్ వచ్చిన తర్వాత అన్మ్యూట్ చేసి మాట్లాడదురు కానీ, ఎందుకంటే పక్క నుంచి మాట్లాడే కామెంట్స్ వచ్చేస్తున్నాయి లైవ్లోకి, డిస్టర్బెన్స్ అవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. ప్లీజ్ కంటిన్యూ రామ్మోహన్ రావు గారు. ఆశ గారు, అన్ని శేష ప్రశ్నలే పిలుస్తున్నాయి, కనిపిస్తున్నాయి కూడా. చూడండి, జూలై అంటే జూలై కల్లా అంటే జూన్ 12 నాడు ఈ కొత్త ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరింది. ఎప్పుడు జరిగింది ఇది? 12 తర్వాత 23 దాకా రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చినాక 2 నెలలు ఎందుకు ఆగినారు? నిజంగానే వైసీపీని బదనం చేసుకుంటే విధ్వంస పాలన మీద కానీ, అవినీతి మీద కానీ, గతంలో 5 సంవత్సరాల అక్రమాల మీద కానీ నిలదీయొచ్చు, కాదనట్లేదు నేను. కానీ దీన్ని ఆసరా చేసుకుని దేవుడి భుజం మీద తుపాకీ పెట్టి పేల్చడమే అంటున్నాను. నిజంగానే జరిగి ఉంటే కూడా మీరు ఒకసారి పాత సినిమా ఒకసారి చూస్తే మనకు మా ఆవిడ అనుకొని, అది సరైన డైలాగ్ కాదు కానీ చెప్తున్నాను నేను, మీ ఆవిడని కౌగులించుకున్నా అని చెప్పి ఆయన ఎక్కడ పడితే బట్టల సత్యం అనుకుంటాను, ఎక్కడ పడితే అక్కడ చెప్తుంటాడు, పరువు తీస్తుంటాడు. అట్లా ఏమవుతుందంటే ఈ లడ్డు విషయంలో దీన్ని ఎక్కువ బదనాం ఎందుకు చేస్తున్నారు? మొన్నటి దాకా నేను రాజకీయ పార్టీని విమర్శించిన, నిన్న కాక మొన్న కిషన్ రెడ్డి గారు, మనకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి, ఆయనకు మంచి మాట అన్నారు, ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే అనవసరంగా ప్రజల మనోభావాలను ఆడుకోవద్దు, నిజంగా జరిగి ఉంటే కూడా దాన్ని పెద్దగా చెయ్యకండి, రాజకీయ పార్టీలు దీన్ని అస్త్రంగా వాడుకోవద్దు అని చెప్పారు ఆయన. అది మంచిది అంటున్నాను. రాజకీయ పార్టీలన్నీ కూడా దాని వైపు రావాలని నేను కోరుకుంటున్నాను. రెండవది ఏంటంటే దీని సిల్సిల అంటే వరుస క్రమం చూస్తే మీకు 2 నెలల తర్వాత దీన్ని మళ్ళీ ఎందుకు లేపారు ఒకటి వస్తుంది. రెండవది నిజంగా నేను మొదలు శ్యామలరావు గారు ఏమన్నారు, నిన్న వనస్పతి కలిసింది, సోయాబీన్ ఉత్పత్తులు కానీ రకరకాల వెజిటబుల్ ఉత్పత్తుల్లో వేరే నూనె కలిసింది అని అంటారు ఆయన. కానీ పంది కొవ్వు, ఆవు కొవ్వు ఎప్పుడు వచ్చింది సమస్య? అందుకని ఇప్పుడు ఒకదానికోటి కౌంటర్, ఇప్పుడు కౌంటర్కి ఎన్కౌంటర్ వస్తుంది కదా, వరుసగా జరుగుతుంది. అదే మరి ఇప్పుడు జరుగుతుంది మొత్తం క్రీడ చూస్తుంటే. అందులో నాకు తోచింది ఏంటంటే అసలు నెయ్యి విలువ ఎంత? నిజంగానే నేను నిన్న మొన్న అన్ని చూశాను. నేను హెరిటేజ్ నెయ్యి 670 రూపాయలు దాటలేదు. అంటే కమిషన్ తో కాదు, మొత్తం మీద ఆ చివరి వినియోగదారునికి చేరే ఎంఆర్పి రేటే కదా. అట్లా అనుకుంటే మనకు ఆర్గానిక్ నెయ్యి చూస్తే 2000, 3000 కూడా ఉందాం. మీరు చూస్తే 2-3 వేలు కూడా కనపడుతుంది. ఆర్గానిక్ పక్కన పెడదాం, అసలు నిజంగానే మామూలు నెయ్యి అనుకుందాం కొద్దిసేపటికి. గతంలో టెండర్లను చూస్తే 2015 కన్నా ముందు అక్రమం జరగలేదా? 2015 కన్నా తర్వాత జరగలేదా? అంటే మీ ప్రభుత్వంలో జరుగుతుంది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బౌన్స్ అవుతుంది అని నేను అంటున్నాను. ఎందుకంటే అధికారంలో ఆయన ఉన్నాడు కదా, మొన్నటి దాకా 3 నెలల నుంచి ఉన్నాడు కదా. మరి అంతకుముందే జరిగింది అనుకుందాం. 2 ఉదాహరణలు మనకు ఉన్నాయి. నేను గతంలో రిపోర్టర్ గా పనిచేస్తున్నప్పుడు విజయవాడలో మన విజయ డైరీ పాలది
విజయ నూనెలు ఉంటాయి, నూనె ఉత్పత్తులు. అక్కడ ఒకసారి ఏమైందంటే 4 ట్యాంకర్లు లోపలికి వస్తున్నాయి, దాన్ని వాపసు పంపించారు. పంపించినాక 48 గంటలు ఆ ట్యాంకర్లు ఆ గేటు బయటనే ఉన్నాయి. కానీ ఎవరి మామూలు వాళ్ళకి ముట్టినాక ఆ గేట్ లోపలికి వచ్చేసినాయి. ఒక వీడియో రిపోర్టర్ ఏం చేసిందంటే, అప్పట్లో ఇంత పెద్ద లేదు కానీ చూపించి 48 గంటలు అక్కడే ఆగిన వాటిని చూపించారు, టైంతో సహా, డేట్తో సహా. ఏమనిపిస్తుంది మనకు అంటే, ఆ ట్యాంకర్లు నాణ్యత ప్రమాణం లోపించినాయని పోయినాయి, లోపలికి మళ్ళీ బయటకు వచ్చినాయి. ఎందుకంటే నూనెలు కానీ ఇవన్నీ కూడా మీరు ఖైతాన్ ఫ్యాన్ వాడు ఖైతాన్ ఫ్యాన్ తయారు చేయడు, మొత్తం అంతా అసెంబ్లీ చేస్తాడు, రెక్కలు కూడా తయారు చేస్తాడు, మోటార్ కూడా తయారు చేస్తారు, ఇట్లా ఉంటుంది. ఇది అంతే. నూనెలన్నీ కూడా ప్యాకింగ్లు వేరే. ఇప్పుడు సర్వాంతరాయామి భగవంతుడు ఎక్కడున్నా ఒకటి అన్నట్టు ఈ నూనె అంతా ఒకటే, అన్ని ప్యాకింగ్లు ఒక శకలే, వేరు వేరు ప్యాకింగ్లు జరుగుతాయి. కనుక ఇప్పుడు మనకేమైంది, ఆ ఉదాహరణ తీసుకుంటే ఇక్కడ కూడా బయటకు పోయిన ట్యాంకర్ లోపల రాలేదా, వచ్చినాయా తేల్చాలి. అసలు నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రులు ఒక చౌకీదారులుగా పనిచేస్తారా? అసలు ముఖ్యమంత్రులు చేయాల్సిన పని ఏంటిది? ముఖ్యమంత్రులు రాష్ట్ర పరిపాలన చూడాలి, విద్య చూడాలి, ఆరోగ్యం చూడాలి, మౌలిక వసతులు చూడాలి, రకరకాల అభివృద్ధి పనులు చూడాలి, మొత్తం రాష్ట్రాన్ని పాలించాలి. కానీ చంద్రబాబు నాయుడు గారో లేకుండా మన జగన్మోహన్ రెడ్డి గారో అక్కడ వాచ్మెన్ పని అయితే కాదు కదా, అక్కడ చౌకీదార్ పని అయితే కాదు కదా. ముఖ్యమంత్రులు ఏం చేయాలన్నా అది పోయింది. ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయినాయి. ఇప్పుడు ఈ లడ్డు వివాదం ఎక్కడ పోయింది అంటే చివరికి మనకు ఢిల్లీ సుప్రీంకోర్టులో పడ్డది. ఒకరికి చెప్పాలంటే హైకోర్టులో పెండింగ్ ఉంది, వై సుబ్బారెడ్డి గారు ఇక్కడ వేసింది, అక్కడ వేశారు. మరి రెండు కూడా పెద్ద సుబ్బారావు గారు చెప్పాలి, ఏమవద్దు చెప్పాలి. ఎందుకంటే ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే వరుసగా చూసుకుంటే ఈ ఆరోపణలు ప్రతి ఆరోపణలు ఒకరి మీద బురద చల్లుకోవడానికి, మన వరద రాజకీయాలు అయిపోయినాయి. ఇవాళ 6 గ్యారంటీలు, సూపర్ 6 అంటాం కదా, అవి తప్పించుకోవడానికి ఆరోపణ వస్తుంది. రెండోది తమ కంపెనీలకు ఇచ్చుకుంటారనే ఆరోపణ కూడా వస్తుంది. అందుకని ఇవన్నీ కూడా ఒకసారి మరొకటి అంటే 2-3 రోజుల నుంచి మాట్లాడిన విధానంలో అంటే చాలా మందితో మాట్లాడాము. ఈ 5 days నుంచి 6 days నుంచి కూడా అనేక మంది పండితులతోని కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే టెండర్ ప్రక్రియ తీసేస్తేనే మంచిదేమో, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మతానికి సంబంధించిన వాళ్ళు దీంట్లో వస్తున్నారు, టెండర్ ఏది తక్కువ ఉంటే అది, దాంట్లో నాణ్యత ఏంటి అనేది ఏది లేకుండా పోతుంది. ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి చాలా ప్రశ్నలు అయితే బయటకు వచ్చాయి రామ్మోహన్ రావు గారు. ఈ 4 రోజుల నుంచి డిబేట్స్ లో అనేక సందర్భాలు ఏ గవర్నమెంట్ చేసినా, అంటే గవర్నమెంట్ లో ఏ పార్టీ ఉన్నా, తిరుమల శ్రీవారి విషయానికి వస్తే ఇవన్నీ కాస్త పక్కన పెట్టాలి, ఆ గుడిలో ఉన్న వారికి కూడా హిందువులకే ఇవ్వాలి, ఆ షాపులు కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, ఆలయ కమిటీలో మండలికి సంబంధించిన సభ్యులు కావచ్చు, చైర్మన్స్ కావచ్చు, అందరూ ఈవోలు కావచ్చు, ఎవరైనా హిందూ సమాజానికి సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలి. ఇట్లా చాలా అంశాలు అయితే వచ్చాయి. మాట్లాడదాం రామ్మోహన్ రావు గారు. ఇంకొక మాట చెప్తాను, దాన్ని మీరు అనడానికి అంగీకరిస్తూనే, ఇంత పెద్ద వ్యవస్థ ఉన్న అంటే హైదరాబాద్ మహానగర పాలక సంస్థకు ఉన్నంత ఆర్థిక 5,000 కోట్లకు పైగా ఉంటుంది తిరుపతి దేవస్థానం. సొంత వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేసుకోవద్దు? ఇవన్నిటి కూడా టెండర్లు అవసరం లేదు. వేరే వాళ్ళకి హిందువుల, ముస్లింల, అసలు పాలకులకు మతం చూడొద్దని నేను అంటున్నాను. పాలకులు మతం చూడొద్దు. వీళ్ళు కేవలం టీటీడీ మన చైర్మన్ నియామకాన్ని నుంచి మొదలు పెడితే, కార్యవర్గ నియామకాన్ని మొదలు పెడితే అన్ని 20 కోట్లకు అమ్ముకుంటున్నారని కూడా వచ్చింది కదా, మనం చూసాం కదా. అందరూ అంటే తిలా పాపలు తలా పీడికలు. పూర్తిగా ఎంక్వైరీ జరగాలి. తప్పు జరిగితే ప్రజల మనోభావాలకు భంగం కలగకుండా దాన్ని సరిచేసే ప్రయత్నం చేయాలి. ఇప్పటికైనా సరే లడ్డూ ప్రసాదం మనకు పవిత్రమైంది అభిప్రాయాన్ని కలిగించాలి. దీన్ని డ్యామేజ్ చేయడం సరైనది కాదు. ఓకే, ఎస్, గుడ్ మార్నింగ్ అండి సుబ్బారావు గారు. గుడ్ మార్నింగ్ అమ్మా. లడ్డు ప్రసాదం గురించి మాట్లాడడం, ఇప్పుడు పొలిటికల్ యాంగిల్ అనేది వచ్చింది. కోర్టుల వరకు లడ్డు ప్రసాదానికి సంబంధించి కేసుల వరకు వెళ్ళినటువంటి సందర్భం ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? గతంలో ఎప్పుడైనా ఇటువంటి సిచ్యువేషన్స్, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏ విధంగా ప్రొసీజర్? ఇక్కడ ఒకటమ్మా, మతం అనేది వ్యక్తిగతం, అది కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుత కాలాల్లో అది రాజకీయం అయిపోయింది. మతంలో రాజకీయాలు జోక్యం పెరిగిపోయింది. కాబట్టి అప్పుడు మతాన్ని లేదంటే ఎండోమెంట్స్ ని రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేసుకున్నారు. దాని వల్ల వచ్చినటువంటి తిప్పలు ఇవన్నీ. ఇందాక మీరు ఒకటి చెప్పారు, తిరుమల తిరుపతి దేవస్థానంలో పరమతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, హిందూ మతాన్ని నమ్మని వారు ఉన్నారు, వాళ్ళని తొలగించాలని గత అనేక పర్యాయాలు అక్కడ ఆందోళన జరిగిన సంఘటన మనం చూసాం. కానీ మత విశ్వాసాలు అనేవి దృఢంగా ఉంటాయి. కాబట్టి మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా జరుగుతున్న సంఘటనల్ని తొలగించవలసిన అవసరం పాలకుల మీద ఉంది, లేకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ మీద ఉంది. కానీ ఆ దిశలో ఆలోచించటంలా. రెండోది, పాపం మా పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి హైకోర్టు కూడా మందలించింది అనుకోండి గతంలో,
నీ మీద యాక్షన్ తీసుకుంటాం, ఇంకొకసారి ఇలా కనుక చేస్తే జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చింది. తర్వాత దాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి అడ్వకేట్ చట్ట ప్రకారం అని చెప్పేసి మాకు పంపింది. మేము బార్ కౌన్సిల్ మెంబర్లం కాబట్టి దాని మీద డిస్కస్ చేసాము, ఏదో జరిగిపోయి. ఇక్కడ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పిన అంశము మరింత రెచ్చగొట్టే విధంగా ఉంది. ఆయన ఏమంటాడు, బంగారంలో మిగతా తక్కువ ఇత్తడి లాంటివి ఏమైనా కలుపుతారేమో కానీ ఇత్తడిలో బంగారం ఎవరన్నా కలుపుతారా? కాబట్టి దీంట్లో ఏమంటాడు, కిలో నెయ్యి 319 రూపాయలే, కానీ అదే పంది కొవ్వు 1200 రూపాయల వరకు ఉంది. అంటే ఎక్కువ రేటుది దీంట్లో కలిపారని పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నావు నువ్వు. ఇక్కడ ఒకటి అసలు ఆ పొంతనే తప్పు. లడ్డు నిద్రతోనూ పంది కొవ్వును బంగారంతోనూ పోలుస్తూ చూసారా, అక్కడే ఆయన అవగాహన రాహిత్యం కానీ లేకుంటే ఆయన ఆలోచన ధోరణ కానీ స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఆయన ఏం చెప్తున్నారు, నేను సుప్రీంకోర్టులో వేశాను సుబ్బారెడ్డి తరఫున అంటున్నాడు. హైకోర్టులో ఎందుకు వేసావు? ఇన్ఫెక్షన్స్ అవదా? ఒకే విషయాన్ని 2 చోట్ల పెట్టుకుంటావా నువ్వు? అప్పుడు హైకోర్టులో విత్డ్రా అవ్వాలి నువ్వు. 2 ఒకేసారి కనుక చేస్తే మళ్ళీ ఇంకోసారి సుప్రీంకోర్టుతో అక్షంత వేసుకుంటావు నువ్వు. కాబట్టి మనం వేసే ఏ పిటిషన్లో అయినా ఏం రాస్తాము, దీనికి సంబంధించిన వివాదం ఇంకొక ఏ కేసులో ఇదే ప్రేయర్తో లేదు అని రాస్తాం దాంట్లో. మరి నువ్వు 2 కోట్లు ఎలాగేస్తావు? కాబట్టి ఇలాగ ఆయన మొదటి నుంచి కూడా అవగాహన చల్లదనుకోవచ్చా అంటే సుబ్బారావు గారు, అంటే కాదండి, ఆటోమేటిక్ ఆ వాదనకు వచ్చినప్పుడు నాట్ ప్రెస్ మేము వేస్తారు, మేము దీన్ని రద్దు చేసుకుంటున్నామని హైకోర్టులో, తర్వాత సుప్రీంకోర్టులో వాదించుకోవచ్చు. కాబట్టి నాట్ ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఆ వాదనకు వచ్చాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సరే ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి గతంలో మనం చూసుకుంటే అందరూ కూడా రాజకీయ నాయకులే ఆ ట్రస్ట్కి నా అధ్యక్షులుగాను లేకపోతే కీలకమైనటువంటి పదవుల్లో వాళ్ళు. ఇప్పుడు ఎవరైతే భక్తి ప్రభక్తులతో ఉంటారో, ఎవరైతే ఆ హిందూ ఏ మతమైనా కానీ, అది హిందూ అవనండి ఇంకోటి అవనండి, ఏ మతమైనా కానీ దాని మీద సమగ్ర అవగాహన ఉందో, చిత్తశుద్ధితో నమ్ముతారో వాళ్ళని వేయాలి. రాజకీయ నాయకులకి వేస్తే ఏమవుతుంది, అది రాజకీయం చేస్తారు, అవినీతి అక్రమాలు, భక్తి లేనప్పుడు ఏం చేస్తారు, అవినీతి అక్రమాలు ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు దాంట్లో గతంలో కూడా అనేకమైన ఆరోపణలు వచ్చినాయి. ఇందాక మా మిత్రులు మాట్లాడినట్టుగా శ్వేతపత్రాలు లేకుంటే అవన్నీ జత్వానీ కేసులు ఇవన్నీ కూడా వరుసలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుంది. సరే, జోక్యం చేసుకొని ఏఆర్డీకి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. సరే, ఇక్కడ షోకాజ్ నోటీసులు కాదు, విచారణ జరపాలి. దీనికి బాధ్యులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలి. ఇటువంటివి మరొకసారి ఏ మతానికి సంబంధించిన దాంట్లో అయినా ఇలాంటి తప్పుడు విధానాలు అవకతవకలు జరగకుండా ఉండే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అప్పుడే భయం ఉండదు. నువ్వేదో లైసెన్స్ రద్దు చేస్తేనో ఇంకోటి చేస్తేనో షోకాజ్ నోటీస్ ఇస్తేనో ఉపయోగం లేదు. దీని మీద సమగ్ర విచారణ జరపాలి. సరే, సిట్ వేసింది, సిట్ మీద మాకు నమ్మకం లేదని చెప్పేసి పొన్నవోలు గారు ఏం చేశారు, ఏమంటాడు ఆయన మాటలలో, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపండి అంటాడు. అసలు న్యాయమూర్తుల సంఖ్య అతి తక్కువగా ఉంది, కేసులు పెండింగ్ని పరిశీలించడానికి వాళ్ళకి సమయం దాటలేదు. న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని ఒక పక్కన ఉంటే ఎలా సాధ్యం అవుద్దా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని విచారణాధికారిగా వేయడానికి? అసలు ఒప్పుకుంటారా సుప్రీంకోర్టు? న్యాయ వ్యవస్థ సిట్టింగ్ మెంబర్స్ తో వేయడానికి ఎప్పుడు ఒప్పుకోదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న పని భారం పెరిగిపోయింది, న్యాయమూర్తుల సంఖ్య తరిగిపోయింది, ఆ రేషియోలో న్యాయమూర్తుల సంఖ్య పెరగల. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రక్కదోవ పట్టించడానికి. ఒకటైతే ఇక్కడ వాస్తవం అండి, మతం పేరుతో రాజకీయ ప్రచారం చేసుకోవడం అనేది అది రాజ్యాంగ విరుద్ధము. మతం వేరు, రాజకీయం వేరు. కాబట్టి మతాన్ని పెట్టేసి మతం ద్వారా రాజకీయాలు చేయాలనుకుంటే అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. ఎందుకంటే మనది మత స్వేచ్ఛ ఉన్నటువంటి దేశం ఇది.
మన రాజ్యాంగం ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అని చెప్పేసిన ఒక అంశాన్ని భారత రాజ్యాంగంలో పెట్టుకున్నాం. కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వేచ్ఛ ఉన్నటువంటి దేశం, భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం ఇది. కాబట్టి ఇటువంటి ప్రత్యేకమైన దేశంలో రాజ్యాంగ హక్కులను పరిరక్షించడంలో కొన్ని అంశాల్లో న్యాయ వ్యవస్థ కానివ్వండి, లేకపోతే మత సంబంధించిన సంస్థల్లో కానివ్వండి, రాజకీయ జోక్యం ఉండకూడదు. కాబట్టి రాజకీయ జోక్యం పక్కన పెడితే ఆ మతాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మత విశ్వాసాలని గౌరవించినట్టు అవుతుంది. ఈ రోజున అది తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన సుబ్బారెడ్డి గారు గతంలో ట్రస్ట్ లో ఉన్నప్పుడు ఆయన చెప్పింది 400 రూపాయల ప్రత్యేకమైన పూజ ఏదో చెప్పాడు, దానికి 2000 చేసేయండి కట్టుకుంటారు. అంటే భక్తులకు సంబంధించిన అంశాలని అదే వ్యాపార దృక్పథంతో చూసే లక్షణం కనపడింది అక్కడ. ఎప్పుడు కూడా అది ఏ మతమైనప్పుడు కూడాను ఆ మతానికి సంబంధించిన విశ్వాసాలను గౌరవించే భక్తులు వెళ్ళడానికి సానుకూలమైన పరిస్థితులు ఉండాలి. అంతే తప్ప అది ఒక వ్యాపార దృక్పథంతోనో, లేదంటే వ్యాపారం మీద లాభాలు ఎంత వస్తాయి, నష్టాలు ఎంత వస్తాయి అంచనా వేయకూడదు అది ఏ టెంపుల్ అయినా కానీ. కాబట్టి ఇక్కడ అటువంటి రాజకీయ జోక్యం, పునరావాస కేంద్రాలుగా మార్పు జరగడంతో ఈ టెంపుల్, ఈ తిరుపతి తిరుమల దేవస్థానం ఆ యొక్క రాజకీయ జోక్యంతో ఈ వింతలన్నీ కూడా జరుగుతున్నాయనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఎవరో జగన్మోహన్ రెడ్డో లేకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నారు, లేదు ఈ ట్రస్ట్ యొక్క కమిటీలో బీజేపీ నాయకులు చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉన్నారు, ఇది జరుగుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రతిపక్ష పార్టీల నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినట్టు ఒక కొత్త వాదన. ఎస్, అందరూ ఉన్నారు, అందరూ ఉన్నప్పుడు అందరూ జాగ్రత్త తీసుకోవాల్సిందే ట్రస్ట్ లో, అందులో మినహాయింపు ఏం లేదు. అయితే ఈ టెండర్లు ఎప్పుడు జరిగినాయి, టెండర్ కన్ఫర్మ్ చేసింది ఎవరు, టెండర్ యొక్క నిబంధనల ప్రకారమే ఈ యొక్క టెండర్ ఇవ్వడం జరిగిందా, మాజీ సీఎం క్లారిటీ ఇచ్చారు కదా, అది ఇప్పటి నుంచి ఉన్నటువంటి టెండర్ వ్యవస్థ కాదు, 6 నెలలకు ఒకసారి టెండర్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది, దానిలో భాగంగానే చేస్తున్నాము. ఇప్పుడు ఏ విధంగా ఇదంతా మేమే చేస్తాం, ఆయన క్లియర్ కట్ గా చెప్పేది ఏంటంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్, ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు ఏదైతే కోట్ చేశారో అదే విధంగా డైవర్షన్ పాలిటిక్స్, ఏదైనా ఒక అంశం తెర మీదకి వస్తుంది అనుకున్నప్పుడు దాన్ని పక్కదో పట్టించడానికి ఇదంతా చేస్తున్నారని మాజీ మంత్రులు సహా అదే పాయింట్ మీద స్టిక్ అనే ఉన్నారు. నిన్న రోజా కూడా మాట్లాడుతున్నప్పుడు అదే కామెంట్ మాట్లాడుతున్నారు. నారా లోకేష్ గతంలో మాట్లాడున్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ముఖ్యమంత్రికి సంబంధం ఏంటని. ఇప్పుడు స్వయానా ఏదో జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి నేతిలో కల్తీ చేసి లడ్డు చేశారనే విధంగా మాట్లాడుతున్నారనే పాయింట్లోనే ఒకవేళ జరిగితే జగన్మోహన్ రెడ్డి సంబంధం లేదా అనే మరొక పాయింట్ కూడా వస్తూ ఉంది. ఇక్కడ ఒకటండి, అక్కడ సుబ్బారెడ్డినా భూమన కరుణాకర్ రెడ్డినా వీళ్ళు పూర్తిగా వైఎస్ఆర్సీపీ నాయకులే, అందులో డోకా ఏమీ లేదు, ఎవరికి భిన్న అభిప్రాయం ఉంటుందని అనుకోను నేను. ఇప్పుడు ఈ యొక్క ఏఆర్ డైరీకి ఇచ్చినటువంటి టెండర్ యొక్క కండిషన్స్ ఏంటి, ఎంతమంది వచ్చారు, ఏ నిబంధనల ప్రకారం టెస్ట్ చేయాలనుకున్నారు, ఆ నిబంధనల ప్రకారం అన్ని పరిశీలించి ఆ టెండర్ ఇచ్చారా, లేకుంటే ఈ టెండర్ ఇవ్వడంలో కూడా ఏమైనా అక్రమాలు అవినీతి జరిగిందా, ఈ దిశలో మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయవలసిన అవసరం ఉంది. అయితే ఇందాక మీరు చెప్పింది వాస్తవం, ఎందుకంటే టెంపుల్లో ఏది జరిగినా ముఖ్యమంత్రి మీద, ఆనాటి ముఖ్యమంత్రి మీద తోయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన పర్యవేక్షణ ఉండదు అక్కడ. ఈయన పెట్టినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క ప్రాధాన్యత మొత్తం కూడా అక్కడ ఉంటుంది. ప్రత్యక్షంగా పాత్ర ఉండదు, పరోక్ష పాత్ర ఉండొచ్చేమో. కానీ ఎవరైతే ఆనాడు సుబ్బారెడ్డా లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డా లేకపోతే ఆ ట్రస్ట్ ఇప్పుడు సుప్రీం వరకు వెళ్ళింది కాబట్టి ఇవన్నీ కూడా విచారణలో బయటకు వస్తాయి మాక్సిమం. ఎందుకంటే ఒకసారి విచారణ అనేది స్టార్ట్ అయితే అంతకుముందు ఏం జరిగింది, తిరుమల తిరుపతి దేవస్థానానికి ముందు టెండర్లు ఏంటి, ఈ టెండర్లో ఏం జరిగింది, ఎంతవరకు అసలు నెయ్యి రేట్ ఎంత, దాన్ని ఆ సంస్థ ఎంతవరకు రాయితీ ఇచ్చిస్తుంది, ఆ రాయితీ ఇవ్వడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది. ఒక్క నిమిషం సుబ్బారావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ప్లీజ్ వెయిట్ చేయండి. ఎస్, గుడ్ మార్నింగ్ అండి దుర్గాప్రసాద్ గారు. దుర్గాప్రసాద్ గారు, ఇక్కడ 2 వెర్షన్స్. ఒకవేళ జరిగింది, అసలు జరగలేదు, జరిగినప్పటికీ కూడా ఇంత రాద్ధాంతం అవసరమా అనే ఒక పాయింట్, ఒక కోణం కనిపిస్తోంది. మరొకటి ఏం జరగలేదు, కేవలం డైవర్షన్ పాలిటిక్స్ ప్రకారమే చేస్తున్నారు,
ఏదైతే వరదలు కావచ్చు, ఇప్పుడు 100 రోజుల పరిపాలన గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇదంతా చేస్తున్నారు. అంతమించి అక్కడ ఏమీ లేదు. గతంలో మాదిరిగానే చేస్తున్నాము, మేము ఇంకా పంపించాము వెనక్కి ట్యాంకర్లన్నింటినీ కూడా క్వాలిటీ లేకపోతే నాణ్యత టెస్టులు చేసిన తర్వాత వెనక్కి పంపించడం జరిగింది. దాన్ని అప్రిషియేట్ చేయాలి ఈ విధానం ఉన్నందుకు. కానీ దీని అంతటికీ ఏదో కారణం బూచికని చూపించి చేస్తున్నారనేది మరొక పాయింట్. ఏకంగా కోర్టుల వరకు వెళ్ళింది లడ్డు ప్రసాదానికి సంబంధించిన ఇష్యూ. ఆశా గారు, ఇప్పుడు అంటే రాజకీయాలు డైవర్షన్ పాలిటిక్స్ అని అంటాం, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ప్రధానమైనటువంటి హిందూ సాంప్రదాయానికి సంబంధించినటువంటి దేవాలయం మీద ఒక ఎలిగేషన్ వస్తే, అంటే దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని కూడా రాజకీయ పార్టీలు మేధావులు తప్పుపడుతున్నారని ఆశాస్పదంగా ఉంది. నాటే జోక్ తిరుమల అంటే ఒక విశిష్టత, హిందువులకు ఆరాధ్య దైవం, భక్తులకు మనోభావాలకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున యాగి జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి దీని మీద ఒక స్పందన తెలియజేస్తే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడారు, ఎట్లా మరి అంటే ఇంతమంది ఇన్ని కోట్ల మంది ప్రజల యొక్క అభిమతం ఇట్లా జరిగితే వారు కూడా ఏం చెప్పారు, ఫస్ట్ రిపోర్ట్ ల్యాబ్ రిపోర్ట్ లో ఇట్లా వచ్చింది, దీన్ని పర్సూ చేస్తాము, దీని మీద ఎట్టి పరిస్థితుల్లో శిక్ష అర్హులు అవుతారు, చట్ట ప్రకారం శిక్షిస్తాం, వాటి మీద కమిషన్ వేస్తాం, సిట్ వేస్తాం అని వారు ఒక వివరణ ఇచ్చారు. ఆ తర్వాత ఇక పొలిటికల్ గా వైసీపీ వాళ్ళు దానికి ఖండన. నేను అడుగుతున్నా, ఇప్పుడు వరవ గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి ఎందుకు అంత మాజీ ముఖ్యమంత్రి అంత ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది? అక్కడ ఎవరైతే చైర్మన్ ఉన్నారో, డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు, కానీ ముఖ్యమంత్రి తన తాను పూసుకొని దానికి ఆన్సర్ ఇవ్వటం. నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బోర్డు ఉంది, డే టు డే కార్యక్రమాలన్నీ బోర్డు చూస్తుంది. బోర్డు చూసిన దాన్ని రాటిఫై చేస్తూ మాజీ ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడారు మాకు అర్థం కావట్లేదు. అసలు ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అయి మాట్లాడారో నాకు అర్థం కాదు దీంట్లో. అంటే ఇక్కడ వైసీపీ పార్టీ వల్ల గతంలో ఉన్న పరిపాలనలో ఏ విధంగా జరిగిందని చెప్పారు. రెండోది, మీరు ఇవాళ అది దానికి ఇచ్చిన దానికి, డైరీకి ఇచ్చిన దానికి మనం ఒకటి ఫినామినల్ గా కొన్ని సంవత్సరాల నుంచి తీసుకుందాం. మనం 9ని వాళ్ళు సప్లై చేస్తూ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, తర్వాత వీళ్ళకెందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇప్పుడు వరవ గారు చెప్పినట్టు దీని మీద ఖచ్చితంగా న్యాయ విచారణ జరగాల్సింది 100%. జరిగి ఇది ఏంటంటే భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం. నిజంగా కూడా అండి, నేను ప్రతి సంవత్సరం తిరుపతి 2 సార్లు పోయిస్తాను. గత 5 ఏళ్లలో ఓపెన్ గా చెప్తున్నా, ఏ టెస్ట్ చేయనక్కడ లడ్డూలో నాణ్యత తగ్గింది. లడ్డూని అంతకుముందు తిన్న వాళ్ళు ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా అంటున్నారు. అంటే వైసీపీ నాయకులు మాట్లాడేది ఏంటంటే, అనేక రాజకీయ పార్టీల నాయకులు, ప్రధాని వీళ్ళందరూ కూడా వెళ్ళున్నారు. రోజు కూడా అదే కామెంట్ చేస్తున్నారు, ఇంతమంది వెళ్ళున్నారు, ఒకవేళ తేడాగా ఉంటే అప్పుడే కంప్లైంట్ రేస్ చేసి ఉండేవారు కదా, ఇప్పుడు వరకు అటువంటి కేసులు కూడా ఏం లేదు అనేది. ఆశా గారు, నేను ఒక కంప్లైంట్ కూడా రైజ్ చేశాను లడ్డూ మీద. 2.5 years క్రితం లడ్డూ యొక్క పరిమాణం తగ్గింది, లడ్డూ యొక్క నాణ్యత తగ్గింది, దీని మీద వెరిఫై చేయండి అని. ఇదే కాదు, అక్కడ మన భాను ఉంటాడు తిరుపతిలో, బీజేపీ క్యాండిడేట్, ఆయనతో నేను పర్సనల్ గా కూడా మాట్లాడాను. అన్న కొంచెం చూడండి దీన్ని, ఏదో లడ్డూ తగ్గిందంటే మేము కూడా కంప్లైంట్లు పెట్టామని అన్నారు. అంటే ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంది, గతంలో గమనించాం. కానీ వాళ్ళు ఇది బయటకు వచ్చిన తర్వాత దీన్ని నిర్ధారించాలో తెలవాలా. ఇప్పుడు ఎవరు కావాలని చేయరు, ఏదో డబ్బులు కక్కుర్తిపడి అందులో ఉన్న డైరెక్టర్స్ లేకపోతే ఆఫీషియల్స్ ఎవరో మనం ఎవరన్నీ చెప్పలేము. ఇప్పుడు అందులో న్యాయ విచారణ జరిగిన తర్వాత తెలుస్తుంది. నేను అడుగుతున్నా ఒక్కటేనండి, అంటే అసలు తిరుమల తిరుపతి మీద ముఖ్యమంత్రి ఒక్క రోజు కూడా రివ్యూ చేయాలి. 5 సంవత్సరాల్లో గత ముఖ్యమంత్రి 5 years లో ఒక్క రోజు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరిపాలన మీద ఒక్క రోజు కూడా రివ్యూ చేయాలి. అది ఒకవేళ మీరు బోర్డు వేశారు, వాళ్ళ పప్పు చెప్పారు, వాళ్ళే చూసుకుంటున్నారు. అది చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. వాళ్ళు ఏమైంది, గత ప్రభుత్వం అని అంటారు కదా, గత ముఖ్యమంత్రి అని అంటారు కదా. కొన్ని ఒకవేళ వాళ్ళు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళు వచ్చి దాన్ని రెస్పాండ్ కావాలి. ఇద్దరికే మాజీ ముఖ్యమంత్రి రియాక్ట్ చేయాలి, దీని వెనకాల తెలుస్తుంది. రెండోది, ఇది డైవర్షన్ పాలిటిక్స్ అవసరం లేదండి. ఇవాళ వరదలు వచ్చినాయి, వరదల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎట్లా పనిచేశారో మనం అంతా చూసాం. తర్వాత ఈ ఎపిసోడ్ వచ్చింది, దీనికను దానికి సూపర్ 6 ఏం సంబంధం అండి? సూపర్ 6 ఒక్కొక్కటిగా మొదలు పెడుతున్నాం. అగో రేపు స్త్రీలకి బస్సు ఫ్రీ బస్ అనేది కూడా త్వరలో రాబోతుంది. ప్రతిదీ ఎక్కడ మీటింగ్ అయినా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా అర్థం చేసుకోవాలి, రాజకీయ పార్టీలు కానీ మేధావులు కానీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చెప్పుకుంటూ ఒక్కొక్కటి మేము తీసుకొస్తాం. ప్రజలు కొంత ఇబ్బంది ఉంది,
మొన్న ఇవాళ పంట నష్టం, ఇప్పుడు ఇంత లోడ్ బడ్జెట్ లో ఉండి ఇన్ని హామీలు ఇచ్చినా కూడా పంట నష్టమైన వాళ్ళకి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున మొన్న రిలీజ్ చేస్తున్నారు. అంటే అన్ని విషయాలని సమీక్షిస్తున్నారు. అట్లేం లేదు, డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరమే లేదు. చాలా ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితి ఉందని చెప్పుకుంటూనే ఎట్లా చేయగలుగుతున్నామో వాటన్నిటిని చేసుకుంటూ వస్తున్నాం. ప్రజల్ని గత 5 ఏళ్లుగా ఏమార్చి ఇష్టం వచ్చినట్టు. కానీ చాలా విషయాలు మాట్లాడారు మాజీ సీఎం. ఏదైతే ఈ విషయానికి వచ్చినప్పుడు ఫస్ట్ నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా గత ప్రభుత్వం ఏదైనా ఒక అంశాన్ని తెరమే తీసుకొస్తే దాన్ని డైవర్షన్ చేయడానికి ఏదో ఒక తీసుకొస్తున్నారు అంటూ జత్వాని అంశం దగ్గర నుంచి పరిపాలన గురించి క్వశ్చన్ చేసి ఇవన్నీ అని నేను ఒకటి చెప్తాను. జత్వాని విషయంలో నిజంగా కూడా లాండ్ ఆర్డర్ ఏముందండి ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వంలో? ఓకే, మళ్ళీ మన లడ్డు నుంచి డైవర్ట్ అవుతావేమో, మాట్లాడదాం. ఎందుకంటే జత్వాని విషయం వస్తే స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కి సంబంధించి కూడా మాట్లాడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని కూడా కోట్ చేస్తున్నారు. అనేక అంశాలు, సంక్షేమ పథకాలు అందడం లేదనేది కోట్ చేశారు, పంట నష్టం ఎవరికి అందలేదనేది కోట్ చేశారు. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు జత్వాని గారు వచ్చి ప్రభుత్వం మారింది కాబట్టి నాకు ఇట్లా అన్యాయం జరిగిందని ప్రభుత్వానికి చెప్పుకుంటే ప్రభుత్వం బయటకు తీస్తే అసలు లాండ్ ఆర్డర్ యొక్క వివత్సమైనటువంటి చర్య, అన్డెమోక్రటిక్. ఓకే దుర్గాప్రసాద్ గారు ఒక నిమిషం. బయటపడ్డది. అంటే ఏంటి, గతంలో న్యాయస్థానాలు కూడా ముట్టుకాయలు వేసిన విషయాన్ని క్లియర్ కట్ గా బయటపడ్డది. అదే దాన్ని ఇప్పుడు ఆ ఒక్క కేసులోనే బయటపడ్డది పూర్తిగా. దీన్ని ఎవరు చేసింది కాదు. నిజంగా ఎంత దారుణం అండి. జత్వాని కేసు గురించి ఇప్పుడు అంత డీటెయిల్డ్ గా వెళ్ళడం నాకు ఇష్టం లేదండి. ప్రెసెంట్ లడ్డు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఒక నిమిషం దుర్గాప్రసాద్ గారు, ఒక నిమిషం ప్లీజ్. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఈ రోజు మనం మాట్లాడేది లడ్డు గురించి కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకోండి. టాపిక్ డివేట్ అవ్వదలుచుకోవట్లేదు ఈ రోజు మాత్రమే, ఎందుకంటే పర్టికులర్ గా గత వారం రోజులు నడుస్తోంది. చాలా మంది హిందువుల మనోభావాలు దెబ్బతిని నిన్న ఓన్లీ తిరుమల తిరుపతి దేవస్థానంలోనే కదా అనేక దేవాలయాల్లో సంప్రోక్షణ జరిగింది. ఎవరికి తోచినట్టుగా వారి ఇళ్లలో కూడా సంప్రోక్షణ చేసుకున్నారు. తెలిసి తెలియక ప్రతి ఒక్క హిందూ ఏదో ఒక టైంలో ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటాం. సో దానికి తగ్గట్టుగా అందరూ సంప్రోక్షణ చేసుకున్నారు కాబట్టి ఒక క్లారిటీ గురించి మాట్లాడుతున్నాం. ప్లీజ్ ఒక్క నిమిషం అండి. శ్రీధర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. మేడం గుడ్ మార్నింగ్ అండి. అక్కడ ఉన్న పెద్ద వాళ్ళకి అందరికి నమస్కారం అండి. మేడం, ఎందుకో ఫస్ట్ నుంచి కూడా మీరు వైఎస్ఆర్సీపీకి ఎగ్నెస్ట్ గానే మాట్లాడుతూ ఉంటారు. స్ట్రిక్ట్లీ అబ్జెక్ట్, మీరు న్యూట్రల్ గా మాట్లాడాలి. ఎక్కడంటే ఇప్పుడే చెప్తున్నారు కదా, ఏది జగన్ గారు లెటర్ రాశారు అని చెప్పి. జగన్ గారు ఆక్రందన మీ హెడ్డింగ్, మీ ట్యాగ్ లైన్ చూడండి. ఒక్క నిమిషం శ్రీధర్ రెడ్డి గారు, నేనేం చెప్పాను? నేను చెప్పానా జగన్ లెటర్ రాశారని? జగన్ ట్వీట్ చేసింది, ప్రధానికి లేఖ రాసింది, అది ట్వీట్ చేశాను. ప్రధానికి లేఖ రాయలేదా? ఒక్క నిమిషం, మీరు ట్యాగ్ లైన్ చూడండి. ఏం ట్యాగ్ లైన్ పెట్టారు? మీ ట్యాగ్ లైన్ చూడండి, చెప్పండి. ట్విట్టర్ లోనే పెట్టారు కదా అది. క్లారిటీ ఇవ్వండి, మీరు చెప్పండి. నెగటివ్ ఏంటి చెప్పండి. చెప్పండి, వస్తున్నానండి మీ దగ్గర కూడా వస్తాను. ఒకసారి ఆగండి. ఆయన ఛానల్ గురించి ఏదో క్వశ్చన్ చేస్తున్నారు. చెప్పండి శ్రీధర్ రెడ్డి గారు, తప్పేంటి? సరే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ లేదా కన్ఫ్యూజన్, అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఆర్గ్యుమెంట్ నేను ఛాన్స్ ఇవ్వను. మీరు నేను చేసిన తప్పేనని చెప్పండి. నేను చేసిన తప్పేనా మీరు క్లారిటీ ఇచ్చి ఆఫ్ ద డిబేట్ కలండి. లడ్డు వివాదంపై దేశవ్యాప్తంగా ఆగని ఆగ్రహ జ్వాలలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేడుకోలు. ఏం వేడుకున్నారండి? ఏం వేడుకున్నారు? సుప్రీం కోర్టు వరకు వెళ్ళారు, మాట్లాడారు. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలా, మీరు ఆపండి ప్లీజ్. భాష, మీరు ఒక లెక్చరర్, ఒక టీచర్, భాష మనం మాట్లాడుతున్నాం అనేది కూడా తెలుస్తుంది. వస్తాను మీ దగ్గరకు కూడా వస్తాను, రాసుకున్నాను పాయింట్స్. మీరు రాసుకోవడం చూసాము, మాట్లాడరు కానీ ఐ థింక్ నాకు తెలిసే మీకు లాస్ట్ ఛాన్స్ ఇచ్చాను అందరి గురించి మాట్లాడతారు. ఒక్క నిమిషం శ్రీధర్ రెడ్డి గారు, మీరు ఒక అలిగేషన్ చేస్తున్నారు, దాని గురించి క్లారిటీ ఇస్తాను. మా ఛానల్ గానీ నేను గానీ ఏ ఒక్క పార్టీకి సపోర్టివ్ గా ఉండము, ఎగ్నెస్ట్ గా ఉండము. ఇప్పుడు ఆ విధంగా చూసుకుంటే జత్వాని గురించి వచ్చి నేను ఖండించాను, మాట్లాడాను. వద్దు టాపిక్ అని చెప్పి ఆపేశాను. రామ్మోహన్ రావు గారు చాలా డిబేట్స్ లో పార్టిసిపేట్ చేస్తుంటారు. ఏ ఒక్క పార్టీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తానే ఉంది. మీ ఒక్కరికి కాదండి, దాదాపుగా వైసీపీ నాయకులు అందరికీ అర్థం చేసుకోవాల్సిన విషయం. ప్లీజ్ డిబేట్ లోకి వస్తే
మీ ఒక్కరి అభిప్రాయం నేను కన్సిడర్ చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే ప్యానెల్ లో మిగిలిన మెంబర్స్ ఎవరైనా పొలిటికల్ పార్టీల నాయకుల యొక్క అభిప్రాయం కాకుండా ఒక్క నిమిషం వెయిట్ చేస్తే రామ్మోహన్ రావు గారు చాలా డిబేట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఏ రోజైనా ఒక పార్టీకి సంబంధించి స్టాండ్ తీసుకొని మాట్లాడి ఒక పార్టీకి బయాస్డ్ గా సపోర్ట్ చేసిన సందర్భాలు ఎప్పుడైనా కనిపించాయా? ఇప్పుడే ఒక్క నిమిషం శ్రీధర్ రెడ్డి గారు, మీరు చెప్పున్నారు ఆన్సర్ తెలుసుకుందాం. శ్రీధర్ రెడ్డి గారు క్షమించాలి, ఒక్క మాట మీకు డిస్టర్బ్ చేస్తాను. నేను మాట్లాడడం జరగడం మధ్యన కల్పించుకొని, కానీ ఇప్పుడు మీరు అడగాల్సిన ప్రశ్నలన్నీ ఆశా గారు అడిగారు కదా. ఇప్పటిదాకా వారిని అడిగారు, టాపిక్ డిబేట్ కాకుండా చూశారు, 100 డిబేట్ లో పాల్గొన్నాను. శ్రీధర్ రెడ్డి గారు కొంచెం మీరు కొత్తగా ఇందులో నేనేమంటున్నానంటే ఛానల్ కు అట్టగట్టకండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను 2 పక్కల చెప్పాను కదా, విన్నారు కదా. ఇప్పుడు రామ్మోహన్ గారు నేను అందుకోసమే మళ్ళీ చెప్తానని నేను చెప్పాను. ఆవిడ ఓపిక లేకుండా టాపిక్ స్టార్ట్ చేయడమే మీరు వైసీపీకి సపోర్ట్ గా మాట్లాడారని చెప్పి నేను మీ హెడ్ లైన్ మీద అబ్జెక్ట్ చేశాను మేడం, నాకు ఆ రైట్ ఉంది. మీరు ట్వీట్ గురించి మాట్లాడుతున్నారు, ట్వీట్ గురించి ఆన్సర్ వచ్చింది, ట్వీట్ చేస్తున్నారా చేయలేదా, మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా? ఆశా గారు ఒక్క నిమిషం, ప్రధానికి వారు ఏం ట్వీట్ చేశారు మీరు చదవగలరు. ఇప్పుడు చదివితే దాన్ని బట్టి వేడుకోలా ఏందనేది అర్థమైంది. మీరు ఒక్కసారి చదవండి దాన్ని, అంతే. శ్రీధర్ రెడ్డి గారు కూడా క్లారిటీ ఉంది. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎక్కడ డిబేట్ కాదలుచుకోవట్లేదు, తెలిసిన విషయాన్ని పదే పదే చెప్పి ఈ రోజు సమయాన్ని అయితే నేను వేస్ట్ చేయదలుచుకోవట్లేదు. ఇంతకు ముందు కూడా మీకు అదే చెప్పాను, ఎక్కడ డిబేట్ కాదలుచుకోవట్లేదు, ఏదో ఒకటి క్లియర్ కట్ గా ముందుకు వెళ్దాం అనేది. ఆశా గారు ఈ అబ్జెక్షన్ కి ఒకటే ఆన్సర్, ఆయనకి ఇవ్వాల్సిన ఆన్సర్ నేను ఇచ్చానండి, రామ్మోహన్ రావు గారు కూడా ఇచ్చారు, ఆయనకి అర్థమైంది అనుకుంటా. టాపిక్ వద్దాం ప్లీజ్, ఎందుకంటే అందరికీ అవగాహన ఉంది. మన టీడీపీని క్వశ్చన్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి, టీడీపీ నాయకులు నన్ను కార్నర్ చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ 6 years డిబేట్ కెరియర్ లో చాలానే ఉన్నాయి. అన్ని పార్టీల నాయకులు మా మీద అపవాదాలు వేసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఓకే, ముందు మీరు స్టార్ట్ చేయడమే మా మీద టార్గెటింగ్ గా మాట్లాడారు కాబట్టి నేను అబ్జర్వ్ చేశాను. టాపిక్ వద్దాం. ఇప్పుడు ప్రధానికి లేఖ రాయగానే చంద్రబాబు నాయుడు గారు ఎంత ధైర్యం ఉంటే ప్రధానికి లేఖ రాస్తారనగానే అర్థమైపోయింది అక్కడ. ఓకే, ఆయన వేడుకున్నారా, ప్రధాని గారికి నోటీసు తీసుకెళ్లారు ఇక్కడ జరుగుతున్న దుర్మార్గాలని. ఒకటి. రెండోది వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం తీసుకున్న స్టాండ్ ఏంటంటే కన్విన్స్ ద పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్ ద పీపుల్. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఫస్ట్ ఇక్కడ యానిమల్ ఫ్యాట్ కలిసిందన్నారు. తర్వాత జగన్ గారు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లేదు లో గ్రేడ్ ఫ్యాట్ లో గ్రేడ్ ఇంగ్రీడియంట్స్ కలిసినాయి అని చెప్పి యూటర్న్ తీసుకున్నారు. ఆ తర్వాత లోకేష్ గారు ఏం మాట్లాడతారు, ఈఓ అనేది వరకు అపాయింట్ చేయటం వరకే ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత, తర్వాత అంతా కూడా ఈఓ గారు చూసుకుంటారు, ముఖ్యమంత్రికి ఈఓ టీటీడీ బాడీకి ఎలాంటి సంబంధం ఉండదని చెప్పారు. రాత్రి ఏం చెప్పారు, అసలు మేము ఆయిల్ ట్యాంకర్లని వాడలేదు, వెనక్కి పంపించేసాం ఈయనని రాత్రి ట్వీట్ లో చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు, లేదు వాటిని వాడామని చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెబుతారు, అసలు 2019 డిసెంబర్ లో హిందూ మత నాయకులే హిందువుల మధ్య ఇతర మతాల మధ్య గొడవలు పెడతారు అని చెప్తారు. మళ్ళీ ఆయన ఏం చెప్తారు, నేనే హిందూ మత సంరక్షకుడిని చెప్తారు. తర్వాత రాత్రి ఏం చెప్తారు, ఏఎన్ఐ ఇంటర్వ్యూలో జగన్ ని మేము బ్లేమ్ చేయట్లేదని చెప్తారు. తర్వాత శ్యామలరావు గారు 21 జూలై ప్రెస్ మీట్ పెట్టే దానికి ముందు జరిగిన సందర్భాలు కొన్ని తీసుకురావాలి. ఈ రాష్ట్రానికి జరిగినటువంటి ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చి జూన్ 4 జరిగినాయి. జూన్ 7వ తారీఖు నాడు వెంకయ్య నాయుడు గారు ఎన్డీడీబీ చైర్మన్ కలుస్తారు. జూలై 5వ తారీఖు నాడు ఎన్డీడీబీ చైర్మన్ వచ్చి శ్యామలరావు గారిని కలుస్తారు. జూలై 6వ తారీఖు నాడు శ్యామలరావు గారు శాంపిల్ ని ఎన్డీడీబీకి ఇస్తారు. అది 23వ తారీఖు నాడు ఈ రిపోర్ట్లు ఉన్నాయని చెప్తారు. ఎన్డీడీబీ వాళ్ళు చైర్మన్ కలిసిన తర్వాత ఈఓని కలిసిన తర్వాత రోజు శాంపిల్ ఇవ్వడం ఏంటండి? ఒకటి. అదే శాంపిల్ మైసూరు ల్యాబ్కు పంపించిన రిపోర్ట్ బయటకు ఎందుకు పెట్టట్లేదండి? 2. మూడోది వచ్చేసి ఏదైతే తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఉన్న 3 ల్యాబ్స్ 3 టెస్టులు ఏవైతే చేస్తారో, ఒకటి అందులో ఉన్న మాయిశ్చర్ కంటెంట్, 2 వెజిటేబుల్ కంటెంట్, 3 వచ్చేసి అనదర్ మెటీరియల్, దాన్ని ఏమంటారు, ఫారెన్ మెటీరియల్ అంటారు. ఈ ఫారెన్ మెటీరియల్ కంటెంట్ గురించి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ దాని గురించి ఎందుకు బయట పెట్టట్లా? టీటీడీ చెప్పిన ఓన్ రిపోర్టు.
ఈ రిపోర్ట్స్ ని ఎన్డీడీబీ రిపోర్ట్ ని తెలుగుదేశం ఆఫీస్ నుంచి సర్క్యులేట్ చేస్తారు, కానీ ఇగో శ్యామలరావు గారు కదా కన్సర్న్ అథారిటీ, ఆయన కదా రిలీజ్ చేయాల్సింది, ఇదిగో ఎట్లా వచ్చిందని చెప్పి. సో ఇక్కడ మొత్తం కూడా కన్ఫ్యూజ్ చేసేసి జనాల్ని చేయటం. తర్వాత ఇక్కడ మళ్ళీ వస్తున్నాను మేడం, ఇందాక సుబ్బారావు గారు మాట్లాడతా టెండర్స్ కమిటీలో ఎవరెవరు ఉన్నారు, ఎప్పుడు జరిగింది అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ లో ఉన్నటువంటి పార్థసారథి గారు, చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంతి గారు, తర్వాత కృష్ణమూర్తి గారు, వీళ్ళు ముగ్గురు కూడా అదే టెండర్స్ కమిటీలో ఉన్నారు. వీళ్ళు టెండర్స్ ఆథరైజ్ చేసిన తర్వాతే ఈ టెండర్ వచ్చింది. ఇది 20వ తారీఖు సమ్వేర్ ఇన్ మేలో ఫైనలైజ్ అయిన ఈ టెండర్స్. ఆ తర్వాత వాళ్ళు సప్లై చేసిందే జూన్ జూలై మాసాల్లో సప్లై చేశారు. వీళ్ళు సప్లై చేసిన 10 ట్యాంకర్లలో 6 ఓకే అయినాయి, 4 రిజెక్ట్ అయినాయి. ఆ రిజెక్ట్ అయినాయి వెనక్కి పంపించామని చెప్పారు. ఇంకా వీళ్ళు ఎక్కడ మాట్లాడుతున్నారు, ఇకపోతే సుబ్బారావు గారు మాట్లాడుతా తక్కువ రేటుకి నెయ్యి ఎట్లా కొనగలుగుతున్నారు అన్నారు. లేకపోతే నందినికి గురించి తగ్గించి ఎట్లా తీసుకోవట్లేదు అని రామ్మోహన్ రావు గారు అడుగుతా ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, 2014-2019లో ఇదే నందినికి వాళ్ళు 322 రూపాయలు 325 రూపాయలకు కోట్ చేసినప్పుడు 270 రూపాయలు చిల్లర తోటి గోవింద ఆయిల్స్ వాళ్ళకి ఎలా ఇచ్చారండి? ఎలా ఇచ్చారు అంటే మీరున్నప్పుడు అప్పుడు మార్కెట్ రేట్ అంతా దాదాపు 500 రూపాయలు 550 రూపాయలు 550 రూపాయలు ఉన్నప్పుడు 270 రూపాయలు అప్పుడు ఇచ్చినప్పుడు ఇప్పుడు 650-700 రూపాయలు ఉన్న దాంట్లో 350 రూపాయలకు కొంటుంటే నాసి రకం అవుతుందా? మీరు చేసినప్పుడు కరెక్ట్, ఇప్పుడు పక్కనోడు చేసిన కరెక్ట్ తప్పు. ఇది తర్వాత ఇంకా లోతుగా మనం ఈ సబ్జెక్ట్ లోకి వెళ్తే ఏఆర్ డైరీ వాళ్ళు ఏదైనా కానీ తప్పు చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళని విచారించాలి, ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి. వాళ్ళకి ఏమైనా ఇంకా చట్టపరమైన చర్యలు ఉంటే తీసుకోవచ్చు. తర్వాత సుబ్బారావు గారు మాట్లాడుతూ ఢిల్లీలో ఒక కేసు వేశారు, ఇక్కడ ఒక కేసు వేశారు అన్నారు. ఇక్కడ 2 డిఫరెంట్ కేసులు నాకు ఉన్న నాలెడ్జ్ వరకు. ఇక్కడ విజిలెన్స్ ఎంక్వైరీ ఆపండి అని చెప్పి వేస్తూ దాని మీద కాదు జ్యుడిషియల్ ఎంక్వైరీ లాంటిది ఏదైనా వేయండి అని చెప్పి ఇక్కడ అడిగారు. అక్కడ ఖచ్చితంగా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి కానీ ఇంకేదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో కానీ వేయమని చెప్పి 2 డిఫరెంట్ ప్లేయర్స్ ఆయన చూసుకోవచ్చు. తర్వాత ఇంకా మనం ఇదే విషయానికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జగన్ ఏమైనా ఈ దీంట్లో చేశారా, లేకపోతే రామ్మోహన్ గారు అంటున్నారు అసలు టీటీడీలోనే ఈయన జగన్ గారు ఎప్పుడు కూడా రివ్యూ చేయలేదని. అయ్యా మీకు తెలియకపోతే కొంచెం తెలుసుకొని చెప్పండి. జగన్ గారు తెలుగుదేశమేనండి, తెలుగుదేశం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే జగన్ గారు వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించినంత వరకు అక్కడ ఉన్న ఆచారాలు అక్కడ ఉన్నటువంటి వాటికి ఎలాంటి ఇబ్బంది జరగకూడదు. నంబర్ 1. నంబర్ 2, ఇంకోటి ఏం చేశారంటే స్వామివారికి పెడుతున్న ప్రసాదాల్లో ఇట్లా కల్తీ పదార్థాలు వస్తున్నాయి అని చెప్పి ఆర్గానిక్ ఫుడ్స్ మాత్రమే ప్రొక్యూర్ చేయాలి అని చెప్పి స్వయంగా టీటీడీ పర్యవేక్షణలో పంటలు పండించి ఆ పంటల ద్వారా వచ్చే వాటినే వాడుతున్నారు. నంబర్ 1. నంబర్ 2, తిరుమలలో 500 దేశీయ ఆవుల్ని పెంచి వాటి నుంచి వచ్చే పాలు నెయ్యితోనే తిరుమలలో స్వామివారికి ప్రసాదాలు అందిస్తున్నారు. ఇది 2వది. మూడవది వచ్చేసేటప్పటికి మన సుబ్బారావు గారు కానీ లేదా సుబ్బారెడ్డి గారు మాట్లాడతా 400 చేయండి 500 చేయండి అన్నారు. అది కాదండి. మీరు సగం తెలుగుదేశం వాళ్ళు కట్ చేసిన వీడియోలు చూసేసేసి వాళ్ళ భజన్ని వాళ్ళ వాదనని మీరు భుజానేసుకోవద్దు. సుబ్బారెడ్డి గారు ఆ రోజు చెప్పింది ఏంటంటే ఒకే ఫెసిలిటీ ఉన్న రూమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ వారాహమిత్ర ఏదో ఉంటుంది మన అన్నదాన సత్రంకి ఆపోజిట్ లో ఉన్న గెస్ట్ హౌస్ లో వెస్టర్న్ కమోడ్లు ఉండే రూమ్స్, ఇండియన్ స్టైల్ ఉండే కమోడ్ రూమ్స్, అదే దాంట్లో కొన్నిట్లోనేమో హాట్ వాటర్ వస్తుంది, కొన్ని వాటిలో కూల్ వాటర్ వస్తుంది. ఆయన చెప్పింది ఏంటంటే ఒకే ఫెసిలిటీ ఉన్న రూమ్స్ ఎక్కడైనా సరే ఉన్నాయి అంటే వాటన్నిటికీ ఒకటే రేట్ పెట్టండి. 400 పెడతారా, 1000 పెడతారా, 500 పెడతారా, 100 పెడతారా, అన్నిటికీ యూనిఫామ్ గా ఒకే ఫెసిలిటీస్ ఉన్న వాటికి ఒకటే రేట్ చేయాలి. అది ఆయన చెప్పింది. సో దాన్ని మీరు బిట్స్ అండ్ పార్సిల్స్ గా కట్ చేసి బురద చల్లుతాం మీరు పక్కన తుడుచుకోమంటే
అది అయ్యవని పని. ఇప్పుడు అలాగే కొంతమంది మాట్లాడితే ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరం రాయాల్సిన పనే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడాల్సిన పనే ఉంది. అసలు ముఖ్యమంత్రి గారు లోకేష్ చెప్పిన దాని ప్రకారం ఎకానమస్ బాడీ గురించి ముఖ్యమంత్రి ఎవడని మాట్లాడటానికి? ముఖ్యమంత్రికి ఏం అవసరం అండి? ముఖ్యమంత్రి మాట్లాడి గత ప్రభుత్వం వాళ్ళు ఇలా చేశారన్నప్పుడు ఈజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రీవియస్ సీఎం టు కమ్ అండ్ టాక్ టు ద పీపుల్? ఓకే, చాలా విషయాలు మాట్లాడారు శ్రీధర్ రెడ్డి గారు. సాధారణంగా జరిగేది ఏంటంటే వైసీపీ నాయకులు ముందే ఒక మాట వేస్తారు, మిమ్మల్ని ఏది అడగకుండా. నేను దుర్గాప్రసాద్ గారిని మాట్లాడాను, ఆఖరికి సుబ్బారావు గారిని కూడా మాట్లాడాను, రామ్మోహన్ రావు గారిని కూడా క్వశ్చన్ చేస్తాను. వాళ్ళు ఎవ్వరూ ఇటువంటి డైవర్షన్ చెప్పరు. మిమ్మల్ని క్వశ్చన్ చేయకుండా ముందే మీరు ఒక మాట అనేస్తారు. మీరు ఆ పార్టీ మిమ్మల్ని క్వశ్చన్ చేయడమే మీ పార్టీకి యాంటీగా ఒక భావంతో ఉంటారు. మిమ్మల్ని ఇంటరాప్ట్ చేయలేదు, మీ ప్రశ్నలకి సమాధానం ప్యానల్ మెంబర్స్ అడిగి తెలుసుకుందాము. మీ ప్రశ్నలకు సమాధానం ప్యానల్ మెంబర్స్ అడిగి తెలుసుకుందాం. ఒక నిమిషం దుర్గాప్రసాద్ గారు, ఐ థింక్ సుబ్బారావు గారి దగ్గర నుంచి క్లారిటీ తీసుకుందాం ఫస్ట్. సుబ్బారావు గారు, ఓకే, మీ అభ్యంతరానికి అనుగుణంగా మీరైతే ముందుకెళ్ళమండి. మాది ఒక పార్టీకి సంబంధించిన ఛానల్ కాదు, ప్లీజ్. ఎస్ సుబ్బారావు గారు, కొంచెం ట్యాగ్ లైన్ సరిగ్గా పెట్టండి. సుబ్బారావు గారు, కామన్ గా సహజంగానే అనేక చర్చా వేదికల్లో కూడా వైఎస్ఆర్సీపీ భావజాలమే అది. ఫస్ట్ కౌంటర్ చెప్పలేని పరిస్థితుల్లో ముందు ప్రత్యర్థుల మీద బాణాలు వదిలేస్తారు, ఇష్యూ డైవర్ట్ అయిపోద్ది, వాస్తవాలు బయటికి రావు. ఇక్కడ నేను ఒకటే అడగదలుచుకున్నా అండి, అసలు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ ఆనాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టాడు అన్ని పార్టీలకి లెటర్లు? ఈయనకి సంబంధం ఏంటి అసలు? అంటే ఈయన పాత్ర కూడా దాంట్లో ఉందని చెప్పడం కదా దాని అర్థం? దాని అర్థం ఏంటి అసలు చెప్పమానండి. జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి? సంబంధం లేదని చెప్తున్నావు, బాగానే ఉంది. ఈ రోజున లెటర్ పెడతంతో ఈయన సంబంధం ఏంటి? సుబ్బారెడ్డి పెట్టాలి, భూమన కరుణాకర్ రెడ్డి గారు పెట్టాలి. అయినా నేను బాధ్యులుగా ఉన్నాను తిరుమల తిరుపతి దేవస్థానానికి, ఈ విధంగా ప్రొసీజర్ ప్రకారం జరిగింది, వాస్తవం కాదు అవును చెప్పాలి. వాళ్ళ పాత్ర కుక్క పాత్ర గాడిద నిర్వహించినట్టుగా ఈయనకి ఎందుకు అన్నా నేను? జగన్మోహన్ రెడ్డికి ఎందుకు? ఇక్కడ ఇంకోటి చెప్పమానండి, మరి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు పంది కొవ్వును బంగారంతో పోల్చారు కదా, దాన్ని సమర్థిస్తారా మీరు? ఈ రోజున ఇంకోటి చెప్పారు, హైకోర్టులోను సుప్రీంకోర్టులోను. ఇక్కడ హైకోర్టు ఏదో జడ్జిని అన్నారు, అక్కడ సుప్రీంకోర్టు జడ్జి అన్నారండి. ఏదైనా జ్యుడిషియల్ ఎంక్వైరీయే కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోనూ జ్యుడిషియల్ ఎంక్వైరీ అడగడానికి లేదు. ఇన్ఫెక్షన్స్ అవుద్ది, అది ఇన్ఫెక్షన్స్ కాదు, అది డబుల్ ప్రేయర్ కోరినట్టుగా 2 కోర్టులు అవుతుంది. అది ఒకటి గుర్తుంచుకోవాలి. రెండోది ఇక్కడ ఏంటంటే ఇది వ్యక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన అంశం. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ రోజున మనోవ్యధకు గురయ్యారు. సరే, వాళ్ళ భక్తి భావజాలం కానివ్వండి, దేని నుంచి కానీ దాన్ని ఈ రోజున వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మిత్రులు కూడా ఏమంటున్నారు, ఏఆర్ డైరీ మీద తీసుకోండి అంటున్నారు. ఏఆర్ డైరీ మీద కాదు, ఏఆర్ డైరీతో పాటు ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్ట్ సంబంధించిన బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఎవరిని మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ట్రస్ట్ కమిటీ మెంబర్లు చెప్తున్నారు, గతంలో మనం చూసాం కదా, మంత్రివర్గం ఉన్నప్పుడు కూడాను సకల శాఖ మంత్రిగా ఏ విధంగా వ్యవహరించారో ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ట్రస్ట్ మెంబర్లు ఉన్నా ఇంకో మెంబర్లు ఉన్నా ప్రధాన భూమిక పోషించి ఎవరి ఆధ్వర్యంలో ఎవరు ముందుకు నడుస్తుందో ఆయన కూడా రెస్పాన్సిబుల్ అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. వాళ్ళేమి తప్పించుకు తిరగడానికి కుదరదు. కాబట్టి ట్రస్ట్ మీద ట్రస్ట్ లో మెంబర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, మిగతా వాళ్ళని వదిలేయండి. సుబ్బారావు గారు, ఒకవేళ సిట్టింగ్ జడ్జితో అంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరగదు అంటే జరిగే అవకాశం లేదు అంటున్నారు కాబట్టి రిటైర్డ్ జడ్జితో జరిపించే అవకాశం ఉందా? దీనికి సంబంధించి రిటైర్డ్ జడ్జిస్ తో జరిపించవచ్చండి. అనేక కమిషన్లు వేసిన విషయాలు ఉన్నాయి, దేశవ్యాప్తంగా వేశారు, రాష్ట్రాల్లో అనేక కమిషన్లు రిటైర్డ్ జడ్జెస్ తో వేయడం. రిటైర్డ్ జడ్జెస్ తో ఉంటే ఏమవుతుంది? అప్పుడేమంటారు, రిటైర్డ్ జడ్జెస్ కాబట్టి ఆ రూలింగ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అదుపాజ్యంలో చేశారు తప్ప వాస్తవికంగా రాలేదు అంటారు. మళ్ళా గతంలో మనం చూసాం కదా, అనేక విమర్శలు నేనే చేశా. కమిషన్లు వేశారు ప్రభుత్వం చేసిన వ్యతిరేకంగా వేసుకున్న కమిషన్లు రిటైర్డ్ జడ్జిలు వేశారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగానే రిపోర్ట్లు ఇస్తా ఉన్నారు. కాబట్టి అలాగే రిపోర్ట్ ఇస్తే రెండోసారి కూడా ఆ కమిషన్ ఇంకోటి దాంట్లో వేస్తారులే అని చెప్పేసి ఆశ వాళ్ళకు ఉండదు పాపం, రిటైర్డ్ జడ్జెస్ కాబట్టి అని చెప్పేసి విమర్శించాం. కాబట్టి సిట్ వేశారు, సరే, లేదంటే సిబిఐ విచారణ జరపమనండి, సిబిఐ విచారణ జరపమనండి, లేదంటే దాంట్లో అక్రమాలకు ఎవరు పాల్పడ్డారు దాంట్లో అక్రమాలకు సంబంధించిన ఈడీ జరపమనండి.
లేదంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని జరపమనండి. ఓకే. ఆ దిశలో వెళ్ళాలి కానీ ఎటు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏది కాబట్టి మేము చిత్తశుద్ధితో మా నిజాయితీ నిరూపించుకోవడానికి న్యాయమూర్తితో విచారణ జరపమన్నామని చెప్పుకోవడానికి ఏమైనా ఉపయోగపడుతుందేమో తప్ప అంతకు మించి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు సిట్టింగ్ జడ్జిలని విచారణాధికారులుగా నియమించే ఆస్కారాలు 100% లేవు. కాబట్టి ఇక్కడ చాలా మేడం గారు ఇక్కడ చాలా ఆ నాణ్యత మీద జరుగుతున్న అంశం ఇది. ప్రజల భక్తుల యొక్క మనోభావాల మీద జరుగుతున్న అంశం. దీన్ని ఏదో ప్రతిపక్ష పార్టీలు మిగతా విషయాలను ప్రక్కదోవ పట్టించడానికి ఇది వెలుగులోకి వచ్చినాయి, చంద్రబాబు నాయుడు ఎవరో బహిర్గతం చేయడానికి అనొచ్చు. గతంలో అసలు మీ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఇస్తావు ఒక పక్కన, రెండో పక్కన ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆయన దృష్టికి వచ్చినప్పుడు ఆయన ప్రకటించరా? హెడ్ ఆఫ్ ది స్టేట్ కదా అతను. హెడ్ ఆఫ్ ది స్టేట్ ఉన్నప్పుడు ఆయన ప్రకటిస్తే తప్పేంటి? వాస్తవాలు ప్రకటించకుండా అవాస్తవాలు ప్రకటిస్తే విమర్శించవచ్చు. అంటే గతంలోనే రాజకీయ పార్టీల నాయకులు చేసిన కామెంట్స్ లో భాగం లేండి అది. ఎందుకంటే ముఖ్యమంత్రికి ఏం సంబంధం అని చెప్పి ఈ పార్టీ నాయకులు అనడం, ఇప్పుడు ఏదైనా మాట్లాడుతుంటే ఇవన్నీ రావడం కూడా దాంట్లో ఇంక్లూడ్ అయ్యి పాయింట్స్. ఒక్క మాట చెప్తాను. రామ్మోహన్ రావు గారు, ఎవరైతే ఫిర్యాదుదారులో వారు జడ్జి కావద్దు కదా, వారే తీర్పు చెప్పొద్దు కదా సమస్య. ఏమైతే ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంతకింత అనుభవిస్తావు, నీ పని అయిపోయింది, నీ దేవుడు శిక్షిస్తాడు, నీవు అయిపోయింది అని డిసైడ్ చేసేసారు. అది సమస్య వస్తుంది. నేను ఏమంటున్నానంటే ఫిర్యాదుదారు, ముఖ్యమంత్రిగా ఆయన ఫిర్యాదుదారు, లేకపోతే ఫిర్యాదుదారు జరిగిన సంఘటన ఆయన చెప్తున్నారు. దీన్ని ఏం చేయాలి? మంచి కమిటీ వేస్తా, వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టు చేద్దాం అని చెప్పాలి. రెండు బౌన్స్ అవుతున్నాయి అంటారు. ఇప్పుడు ఏమైందంటే ఇద్దరు కూడా కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా వాస్తవం క్లారిటీ వస్తుంది కదా. ఒక్క నిమిషం రామ్మోహన్ రావు గారు, విహెచ్పి మెంబర్ శశిధర్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి శశిధర్ గారు. నమస్కారం అండి. శశిధర్ గారు, చూస్తున్నాం లడ్డూ వివాదం ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వెళ్ళిందో. సుప్రీంకోర్టులో ఆల్రెడీ 2 పిటిషన్లు అనుకుంటే దాఖలయ్యాయి. ఏ విధంగా అంటే ఒకరు తప్పు అంటున్నారు, ఒకరు ఒప్పు అంటున్నారు. ఆఖరికి ఏదేది కలిసింది, ఎంత రేట్లు ఉన్నాయి ఏంటనే విధంగా మనకి కనిపిస్తున్నాయి. అవునండి. హలో, చెప్పండి. విశ్వ హిందూ పరిషత్ మార్గదర్శక మండలి పూజ్య స్వామీజీలు నిన్న తిరుపతిలో సమావేశం అవ్వడం, స్పష్టంగా మా డిమాండ్లు సిట్టింగ్ హైకోర్టు జడ్జి తోటి విచారణ జరిపించాలి. ఇది మా స్పష్టమైనటువంటి డిమాండ్. ముఖ్యంగా ఏదైతే ఇటు టీటీడీ పరీక్షలు చేసిన రిపోర్ట్స్ మా దగ్గర ఉన్నాయని అంటున్నారు, ఏఆర్ ఫుడ్ వాళ్ళది మేము మా రిపోర్ట్స్ మా దగ్గర ఉన్నాయనేటువంటి వాళ్ళ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. కాబట్టి వెంటనే ఆ రికార్డ్స్ అన్ని కూడా సీజ్ చేయాల. రికార్డులన్నీ కూడా సీజ్ చేసి సుప్రీం హైకోర్టు జడ్జి తోటి రోజువారీ విచారణ జరపాలి. ఒక టైం లిమిట్ పెట్టి 1 నెల రోజుల లోపల విచారణ పూర్తి చేసి దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కోటాను కోట్ల హిందువుల యొక్క విశ్వాసాలు తిరుమల పవిత్రతతోటి ముడిపడి ఉన్నటువంటి విషయము. దీంట్లో ఎట్టి పరిస్థితుల లోపల రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు చూస్తా ఉన్నాం మనం ఈ రోజున. కాబట్టి మేము హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ ఎందుకు కోరుకుంటున్నామంటే, మనం చూస్తున్నాం ఇవాళ ప్రభుత్వ వ్యవస్థల మీద కూడా రాజకీయ విమర్శలకు తావు వస్తుంది. అది సిబిఐ ఎంక్వైరీ అయినా లేకపోతే సిట్ దర్యాప్తు అయినా మళ్ళీ తిరుపతి కేంద్రంగా, లడ్డూ కేంద్రంగా ఈ యొక్క వివాదం కొనసాగడం, అటు రాజకీయ పార్టీల కౌంటరు ప్రతి కౌంటర్లకు కేంద్రంగా తిరుపతి ప్రతిష్ట ముడిపడి ఉండడం అనేటువంటిది ఇది కూడా మేము స్వాగతిస్తలేము. అందుకే హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి సాధ్యమైనంత త్వరగా 1 నెల రోజుల లోపల విచారణ పూర్తి చేసి, రోజువారీ విచారణ పూర్తి చేసి, ఒక ఏఆర్ ఫుడ్డే కాదు ఆ గతంలో సప్లై అయినటువంటి అన్ని రికార్డులను పరిశీలించి నిజాలు భక్తుల ముందర పెట్టి దోషులను కఠినంగా శిక్షించాలనేటువంటిది విశ్వ హిందూ పరిషత్ పూజ్య స్వామీజీల ద్వారా మా డిమాండ్. మేము దేశవ్యాప్తంగా ఈ 2 రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలకు కూడా పిలుపునిచ్చాము. ఒకటి, ఫ్రీ హిందూ టెంపుల్స్, ప్రభుత్వ అజమాయిషి నుంచి హిందూ దేవాలయాల వ్యవస్థ బయటికి రావాలి. రాజకీయ పునరావాస కేంద్రంగా ఇవాళ టెంపుల్ బోర్డు మెంబర్స్ ఉండడం కారణంగా నిజంగా ఒక ఆధ్యాత్మిక భావన, వాళ్ళ లోపల ఒక భక్తి భావన లోపించినటువంటి వ్యక్తులు
కేవలం ఒక స్టేటస్ సింబల్ గా వాళ్ళ టీటీడీ బోర్డు మెంబర్ కావాలంటే ఒక మంత్రి పదవి రాకపోతేనో, లేకపోతే ఎమ్మెల్యే టికెట్ రాకపోతేనో, లేకపోతే వాళ్ళ వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవడం కోసము ఇటువంటి వ్యక్తులందరూ కూడా బోర్డు మెంబర్లుగా ఉండడము, లేకపోతే అన్య మతస్థులు, ఇతర మతస్థులు, నాస్తికులు, హిందూ ద్వేషులు, ఇవన్నీ కూడా మనం గతంలో చూసినాం. ఇంకెంతకాలం ఇలాంటి వ్యక్తులు మార్పు రావాలి అని చెప్పి కోరుకుంటున్నాం. తప్పకుండా ఫ్రీ హిందూ టెంపుల్స్, ప్రభుత్వ అజమాయిషీ హిందూ దేవాలయాలు బయటికి రావాలని మా స్పష్టమైనటువంటి డిమాండ్. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామీజీలు, పీఠాధిపతులు వాళ్ళ మార్గదర్శకం మేరకే మేము ఈ డిమాండ్ తోటి దేశవ్యాప్త ఆందోళన ఉధృతం చేయబోతా ఉన్నాం. అవసరం అనుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇప్పుడు దేవాలయాలు రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఒకటి ఉంటాయి. గతంలో చూస్తాం మనం కావచ్చు, ఆఫ్టర్ విచారణ తర్వాత ఈ లోపు ఏదైనా ప్రక్షాళన కావచ్చు, మార్పులు కావచ్చు, పదవుల్లో ఇవన్నీ మార్పులు రావాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. దుర్గా ప్రసాద్ గారు. ఆశా గారు, ఇప్పుడు సరే దేశవ్యాప్తంగా కానీ లేకపోతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి కానీ ఇవన్నీ తెలిసినే. సిట్టింగ్ జడ్జి అనేది ముఖ్యమంత్రులు అడిగితేనే చీఫ్ జస్టిస్ చెప్పారు. ఆ రోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పారు, ఇక్కడ హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా చెప్తున్నారు. మేము జడ్జిలను ఇవ్వలేము మాకున్నటువంటి దాని ప్రకారం. కాబట్టి అది ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుంచి సిట్టింగ్ జడ్జి అని ప్రతిపక్షాలు అడగటం, ఇది మళ్ళీ ఇది కావటం, ఇది కాదు. అసలు దానికి ఒక నిర్మాణాత్మకంగా ఎట్లా జరగాలి, ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఏజెన్సీలు, ఈడీయా లేకపోతే ఎన్ఫోర్స్మెంట్, ఇంకేదో ఏదన్నా కానీ సిట్టింగ్ జడ్జి అనేది అది అయ్యేది కాదు. అంటే అందరూ కోరుతున్నారు, తోళ్ళు కోరుతున్నారు, కరెక్టే. జడ్జి ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కనుక జడ్జిని అపాయింట్ చేస్తా అంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ ని అపాయింట్ చేస్తా అంటే డెఫినెట్ గా చేపిస్తారు. ప్రభుత్వానికి కూడా ఏమి ఇబ్బంది లేదు. కానీ అది అయ్యేది కాదు. రెండోది, ఇక్కడ వాళ్ళు వైసీపీ చూస్తున్నాం, వారి మాటలు చూస్తున్నాం, ఎప్పుడు రాజకీయంగా ఎదురుదాడి తప్ప మనం అడిగిన వాటికి దేనికి ఆన్సర్ చెప్పలేదు. మేము ఏమన్నాము, అసలు మాజీ ముఖ్యమంత్రి ఎందుకయ్యా బాధ్యత, స్వతంత్ర ప్రతిపత్తి కదా, ఆ చైర్మన్ గతంలో చేసిన వాళ్ళు స్టేట్మెంట్లు ఎందుకు ఇవ్వట్లేదు, వాళ్ళు ఎందుకు లెటర్ రాయట్లేదు అంటే ఒక నిర్మాణాత్మకంగా మేము మాట్లాడుతుంటే వాళ్ళు పార్టీగా రివెంజ్ గా మాట్లాడుతున్నారు. వాళ్ళు మారరేగా, గత 5 ఏళ్ళు మారలేదు, ఇప్పుడు 11 మంది సభ్యులు వచ్చినా కూడా పొలిటికల్ కి సంబంధించి ఏ పార్టీకి ఆ పార్టీ ఆ విధంగానే ఉంటారు. దుర్గా ప్రసాద్ గారు ఆ విధంగా ఇప్పుడు సీఎం ఎందుకు 100 రోజుల పాలనలో తిరుపతి దేవస్థానం లడ్డు గురించి ప్రస్తావించారంటారు ఆయన? నేను అదే చెప్తున్నాండి, ముఖ్యమంత్రి గారు అనేది హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. ఇంత పెద్ద హిందూ సమాజంలో మనోభావాలు, భక్తులకు సంబంధించింది, కోట్లాది మందికి సంబంధించింది. ఇంకొక పాయింట్ కూడా రామ్మోహన్ రావు గారు పాయింట్ చెప్పారు. గతంలో మళ్ళీ టాపిక్ డిబేట్ అవుతోంది, కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధించి విచారణ జరుగుతుంది కదా, ఇంకా ఏ విధంగా వాళ్ళు దోషం చెప్పేస్తారన్నారు మీరే. ఇప్పుడు ఇంకా విచారణ జరగకుండా జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తారు కామెంట్ ఎంతవరకు సమంజసం? డెఫినెట్ గా వాస్తవాలు బయటికి రావాలి కదా. వాస్తవాలు బయటకు వస్తాయి, కానీ నిర్దోషి అయితే తప్పనిసరిగా చర్యలు తీసుకోబడతాయని చెప్తున్నారు. నువ్వు నిర్దోషి అయినవయ్యా అని చెప్పట్లేదు. ఏదైనా ఒక విషయం మీద ఒక విచారణ జరిగేటప్పుడు అవును మీరు దోషి అయితే ఖచ్చితంగా దీనికి అనుభవిస్తారు. విచారణ జరుగుతుంది అన్నారు, కానీ విచారణలో వచ్చింది మీరు అనుభవిస్తారని చెప్పాల. అంటే మనం ముఖ్యమంత్రి గారు మాట్లాడిన కంటెస్ట్ ఏందో చూడాలి మనం. ఉత్తగానే వారు చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా చేశాడు. ఏం ఏదైనా కావచ్చు. ఒకటి అత్యధిక కాలం సీఎం గా ఉన్నారు కాబట్టి మాట్లాడచ్చు, వన్ టర్మ్ సీఎం గా ఉన్నారు కాబట్టి మాట్లాడకూడదని ఎక్కడ రూల్ లేదు కదా. అధికార పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడే అర్హత ఉంటుంది, గత ముఖ్యమంత్రిగా మాట్లాడే అర్హత ఉంటుంది. ఒక్క నిమిషం డిమాండ్స్ ఇంకొకసారి ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. శ్రీధర్ రెడ్డి గారు. మేడం, సుబ్బారావు గారు వృత్తిరీత్యా లాయర్ గారు కాబట్టి ఆయన ఒక సైడే మాట్లాడతారు. ఆయన ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పెద్ద కాబట్టి ఆయన మాట్లాడవచ్చు అంటారు. అట్లా జగన్ గారు మాత్రం గత ప్రభుత్వ పెద్ద, ఆయన ప్రభుత్వం మీద ఆరోపణ చేసి మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? సుబ్బారావు గారు అడ్వకేట్ గురించి. ఓకే, జగన్ గారు మాత్రం మాట్లాడకూడదు, జగన్ గారు మాత్రం ఉత్తరం రాయకూడదు. సో ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారు కానివ్వండి, సుబ్బారెడ్డి గారు కానివ్వండి కోరుకుంటుంది జ్యుడిషియల్ ఎంక్వైరీ లేదా సిబిఐ ఎంక్వైరీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఏదైనా ఏజెన్సీ నుంచి ఒక ఎంక్వైరీ. సో ఇక్కడ క్లియర్ గా నేను పూర్తిగా శశిధర్ గారు, విహెచ్పి గారు ఏమైతే చెప్పారో ఆయనకి పూర్తిగా ఏకీభవిస్తున్నాం. గతం కూడా ఆయన ఏదైనా ఎవరైనా సరే. సో తర్వాత ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు కానివ్వండి, ఇంకోళ్ళు కానివ్వండి బురద జల్లేశారు. ఇక తుడుచుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి.
అని చెప్పి వాళ్ళు వదిలేస్తారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే మాత్రం వీళ్ళకి బాధగా ఉంటుంది. తర్వాత పొన్నవాళ్ళు గారు చేసిన కంపారిజన్ గురించి తప్పు అని చెప్పి అంటున్నారు. మరి నాకైతే తెలియదండి. ఆవు నెయ్యిలో వనస్పతి అంటే తక్కువ రేటు ఉండేది, డాల్డా అంటాం మనం, వనస్పతి అంటారు. ఇవి లేదా ఏదైనా ఆయిల్స్ ఇలాంటివి కలుపుతారేమో కానీ మరి ఎక్కువ రేటు ఉన్నది కలిపితే ఆ వెండర్ కి ఏ విధంగా వర్కౌట్ అవుతుందో సుబ్బారావు గారే చెప్పాలి. ఇప్పుడు పంచదార అనే పదార్థం చెప్పే పాయింట్ కి తప్పు కాదు, ఆ పోలిక అనేది తప్పు అంటున్నారు. బంగారాన్ని పందికోతో పోల్చడం ఏ విధంగా పోలుస్తారు, ఒక పోలికకు సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది. ఏదైనా కావచ్చు, విచారణలో ఏ విధంగా మనం ముందు మాట్లాడినట్టుగా రాజకీయ పార్టీలు ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యాయి మనం చూసాము. సుప్రీంకోర్టు వరకు వెళ్ళాయి కాబట్టి కేసులు అనేవి. విచారణ ఏ విధంగా జరుగుతోంది, టెండర్లు ఏంటి, ఎంతవరకు ఇచ్చారు, ఏ కంపెనీలకు ఇచ్చారు, దానిలో రాజకీయ కోణం ఉండే ఇచ్చారా, ఇచ్చుంటే ఏ విధంగా జరిగింది, ఒకవేళ ఇచ్చినటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ టెండర్లో అది ఎంతవరకు బేర్ చేసింది, మీద ఏ విధంగా పెట్టింది, ఇవన్నీ కూడా త్వరలోనే ముందుకు వస్తాయని కోరుకుందాం. థ్యాంక్ యూ.